హాయ్ వ్యూవర్స్, ఎంతో టేస్టీగా ఉండే ఈ స్పెషల్ పులుసు మటన్ బెండకాయ టమాటా పులుసు. ఇది నేను ఎలా చేశానో తెలుసుకోవడం కోసం మీరు చూస్తున్నారు మరవలేని వంటలు ఛానల్. ఈ మటన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసి మ్యారినేట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్న మటన్ పచ్చి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కొంచెం సైడ్ నుంచి వాటర్ పోసి కుక్కర్లో విజిల్స్కి పెట్టుకుంటున్నాను. ఈ కుక్కర్లో మనం ఉడకబెట్టుకున్న మటన్ సాఫ్ట్గా ఉడికిపోయింది. ఈ బెండకాయ టమాటా మటన్ పులుసు చేసుకోవడానికి ఇప్పుడు ఉల్లిపాయలు వేగుతున్నాయి. దీంట్లోనే ఉప్పు, పసుపు, కారం 3 వేసాను. వేసిన తర్వాత అది వేసేస్తాను అన్నమాట. దీంట్లో ఉల్లిపాయలు వేసిన తర్వాత మట్టేసాం కదా, ఈ ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత ఈ బెండకాయ ముక్కలు వేసేస్తున్నాను. ఇవి కూడా కొంచెం సేపు వేగనివ్వాలి. ఈ బెండకాయలు కొంచెం వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసాను. ఇలా చక్కగా ఈ బెండకాయ ముక్కలు వేసిన తర్వాత కొత్తిమీర వేసిన తర్వాత ఇప్పుడు టమాటాలు కూడా వేసి కొంచెం పైనుంచి ఆయిల్ మళ్ళీ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెంసేపు దీన్ని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇట్లా టమాటాలు కొంచెంసేపు మగ్గిన తర్వాత ఈ బెండకాయలు టమాటాలు ఉడకడం కోసం కొంచెం వాటర్ వేసి పెట్టుకోవాలి. చింతపండు అప్పుడే వేయకూడదు, ముందే వేసేస్తే ఈ ముక్కలు బిగుసిపోతే ఉడకు అనమాట. ఈ ఉడికిన తర్వాత అప్పుడు వేసుకోవాలి చింతపండు. బెండకాయలు టమాటాలు మగ్గే వరకు నేను ఇట్లా మిక్సీ జార్లో నానబెట్టుకున్న చింతపండు వేసుకున్నాను. ఇది మెత్తగా పేస్ట్లా చేసుకుంటాను అనమాట. ఇలా చేసుకుంటే మనకి వేస్ట్ అవ్వదు. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు చక్కగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు నేను పేస్ట్ చేసుకున్న చింతపండు ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను అనమాట. సాల్ట్ ఇంకా పడుతుంది కాబట్టి మనం కొంచెం వేసి ఇప్పుడు వాటర్ వేసి మరగబెడతాను అనమాట పులుసు. ఈ పులుసు మరిగిపోయింది. కొత్తిమీర వేసి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉండే పులుసు అనమాట.